హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు అండ్ స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే మీకు పంపిస్తుంది. చక్కగా మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అయితే మీరు చూడగలుగుతారండి. అసలు మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా యూనివర్స్కి మీరు మీ కోరికని చెప్పుకోండి. యూనివర్స్ తప్పకుండా మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తుందండి. చక్కగా మనం 1 వీక్ నుంచి మంచి మంచి పాజిటివ్ రీడింగ్స్ అయితే చూస్తున్నాం. అంటే చూసే వాళ్ళకి ఒక మంచి బిగ్ టర్న్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది. మీరు అనుకున్నవేవో సక్సెస్ఫుల్గా మీ లైఫ్ అంటే అనుకున్న దానికంటే సక్సెస్ అయితే ఎక్కువగా పొందగలుగుతారని అయితే యూనివర్స్ చెప్తుందండి. చక్కగా యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజెస్ని తీసుకోండి అండ్ మీ లైఫ్లో వస్తున్న ప్రతి చేంజ్ని కూడా అందుకోండి. ఆ టైం ఇన్ టైంలో మీరు రియాక్ట్ అయితే మీ లైఫ్ అంతా కూడా చక్కగా మీరు కోరుకున్నవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీగా మీ లైఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బిలీవ్ చేయడం, నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత నమ్మి యూనివర్స్కి అడుగుతారో అంతే నమ్మకంతో మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరైతే చూస్తూ కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరికైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కమ్యూనిటీ గ్రూప్ వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లోకి అయితే తీసుకువెళ్తుంది. సో మీరు జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ గ్రూప్లోకి అయితే వస్తుంది. మీరు వెంటనే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా లైవ్లోకి ఏ టైంకి వస్తాను అనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అప్పుడు లైవ్లో జాయిన్ అవ్వచ్చండి. నేను ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలంటే గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. సో దాన్ని మీరు చక్కగా క్యాచ్ చేయొచ్చు అండ్ ఇమీడియట్గా మీరు తీసుకోగలుగుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అవుతూ ఉంటే మళ్ళీ నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఎవరికైతే మేము గ్రూప్లో కంటిన్యూషన్గా ఉండగలమో అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళే వెళ్ళండి. అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది. డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అన్ని డీటెయిల్స్ పంపిస్తాను. మీకు ఇష్టం అయితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. మీకు ఏ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లో అయితే కంటిన్యూ చేద్దామండి. రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది, అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది తెలుసుకోండి. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. Gratitude. ఎప్పుడు కూడా మన లైఫ్లో మంచి జరగాలి, మన లైఫ్ ఒక మంచి వేలో ముందుకు వెళ్ళాలి అన్నట్లే కోరుకోవాలండి ఎవరైనా సరే. చక్కగా యూనివర్స్ అయితే ఎలాంటి నెగిటివ్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి కానీ ఇవ్వట్లేదు. అంత పాజిటివ్ రీడింగ్ వస్తుందంటే ఎవరికో మంచిగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి చూసే వాళ్ళలో. అండ్ బ్లెస్డ్ అండ్ బ్యాలెన్స్డ్ అంటే చూసారా, ఇక్కడ ఒక ఆమె చక్కగా ఒక నేచర్లో కూర్చొని ఆలోచిస్తుంది అండ్ చేతులతో పువ్వుల్ని పట్టుకొని వదులుతుంది. అంటే ఎలా ఉందంటే మీ కోరిక ఏదో, అంటే మీరేదో ఒక కోరిక మనసులో ఉంది మీకు అని చెప్తుంది యూనివర్స్. ఆ కోరిక కూడా మీరు తొందరలోనే తీర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు, తీరాలని కోరికతో ఉన్నారు. ఆ హ్యాపీనెస్ కూడా మీలో ఉంది. అంటే తీరుతుంది అని మీకు ఒక ఐడియా వస్తేనే కదా మీరు హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా నా కోరిక ఏదైతే ఉందో అది తీరుతుంది అని మీకు తెలుస్తుందంట. సో అట్లా ఆ టైంలో మీరు అంత హ్యాపీగా ఉండగలుగుతారు. అది రిలేషన్షిప్ వైజ్ అయినా, కెరియర్ వైజ్ అయినా, బిజినెస్ వైజ్ అయినా అండ్ ఫైనాన్షియల్ డబ్బుల పరంగా అయినా కూడా అట్లానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి, ప్రతి రీడింగ్లో నేను చెప్తున్నానండి, నా రీడింగ్ నేను చాలా సుత్తి లేకుండా, అంటే ఎక్కడ కూడా ఎక్స్టెండ్ చేసి గంటలు అరగంటలు అలా చెప్పకుండా జస్ట్ చాలా లైట్గా మీకు అందరికీ అర్థమయ్యేలాగా, చదువుకోపోయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అర్థమయ్యేలాగా నేను చాలా సింపుల్ లాంగ్వేజ్లో, అది కూడా తెలుగులో నేను తేలికైన పదాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదంతా కూడా మీకు అర్థం అవ్వాలనే ఒక ఎయిమ్తోనే. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను.
యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని మీరు తీసుకుంటే మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అయితే చూస్తారండి. అంటే మనకి తెలియదు ఏ టైంలో మనకి లక్ వస్తుంది, లేకపోతే ఏ టైంలో మనతో ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇట్లాంటివి మనకు తెలియదు. మనం ఏదో నార్మల్గా మన డేస్ గడిచిపోతున్నాయి అనుకుంటాం, కానీ మనందరినీ సృష్టించిన యూనివర్స్కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో అట్లా ఏ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ టైంని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ టైంలో అలర్ట్గా ఉండాలి అనేది యూనివర్స్ ఇన్స్ట్రక్షన్ రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని అన్నిటినీ కూడా ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుని అప్లై చేసుకోండి. సో మీరు మీ కోరిక తీరబోతుంది అన్నట్లు మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. అట్లాంటి ఒక మంచి ఏదైతే మీ చుట్టూ ఒక అట్మాస్ఫియర్ ఉంటుందో అట్లా క్రియేట్ అవుతుంది. హ్యాపీనెస్లో ఉంటారు. మీ కోరికలు మంచి కోరికలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైతే ఎయిమ్స్ పెట్టుకున్నారో వాటన్నిటికీ కూడా యూనివర్స్ ఆశీర్వాదాలు అనేవి ఉన్నాయి. చక్కగా మీరు అనుకున్నట్లు వాటిని పొందగలుగుతారు అనేది అయితే చెప్తుందండి యూనివర్స్. అయితే ఈ టైంలో మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాలనే పర్సన్స్ అయితే మీ లైఫ్లో వస్తారట. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే మీరు హ్యాపీగా మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చేసుకుంటున్నారు అని తెలిసిన మరుక్షణంలోనే మీ కోరికని నెరవేరకుండా, అంటే అది రిలేషన్షిప్లో అయితే థర్డ్ పార్టీని ఇంకా పంపించాలి, మీ పార్ట్నర్ మీ వైపుకే వస్తారు, మీ సోల్మేట్ మీతోనే ఉంటారు అని తెలిసిన మరుక్షణం థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు, లేదా మీరిద్దరూ కలిసి ఉండకూడదని ఎవరైతే కోరుకున్నారో అట్లాంటి పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. అండ్ బిజినెస్లో అయితే మీ ఆపోజిట్ పార్టీలో బిజినెస్ ఏదైతే మీ బిజినెస్ సక్సెస్ అవ్వకూడదని చూస్తున్నారో అట్లాంటి వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు, లేదా కెరియర్లో మీరు ఎదగకుండా ఉండాలని చూసే వ్యక్తులైనా అయ్యి ఉండొచ్చు, లేదా మీరు ఏదైతే మీ జాబ్లో మీరు వాళ్ళకంటే ముందుకు స్టేజ్కి వెళ్ళిపోతారేమో, ఇంకా మీరు అనుకున్న స్టేజ్ని మీరు పొందేస్తున్నారేమో అని ఎట్లాంటి వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. ఎవరైనా సరే అట్లాంటి పర్సన్ ఎలా ఉంటారంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారంట అండ్ డామినేట్ చేయాలని చూస్తారంట. ఆ కంట్రోల్ కూడా ఎట్లా ఉంటుంది, వాళ్ళ కాల్ దగ్గర మీరు ఉండాలి అన్నట్లు, అంటే మిమ్మల్ని కాల్ పట్టుకొని లాగేసేటట్లు. అంటే మీరు ఒక స్టెప్ ఎప్పుడైతే ఎదుగుతున్నారో ఇక్కడ ఎలా ఉందంటే ఒక డెవిల్ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్, అది ఎవరైనా అయి ఉండొచ్చండి. మీరు అంటే మీ లైఫ్లోకి వచ్చి నేను మీ పలానా పర్సన్ అని నేను చెప్పలేను కదా. సో మీ లైఫ్లో ఎవరు మిమ్మల్ని అలా డామినేట్ చేయాలని చూస్తున్నారు, ఎవరు మీ రిలేషన్షిప్లోకి అడ్డంగా వస్తున్నారు, లేదా ఎవరు మీ కెరియర్ని అడ్డుపడుతున్నారు, లేకపోతే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్తుంటే 4 స్టెప్పులు వెనక్కి ఎవరు మిమ్మల్ని లాక్కొస్తున్నారు అనేది ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఎందుకంటే తెలివి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎంతవరకు కోఆపరేట్ చేస్తున్నారు, ఎంతవరకు మనల్ని అపోజ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో వస్తున్నాయి. ఈ పర్సన్ ఎలా ఉంటారంటేనంట మంచిగా ఫస్ట్ మీతో మాట్లాడతారంట, తర్వాత మిమ్మల్ని ఎలా అంటే మీరు హై పొజిషన్కి వెళ్తున్న కొద్దీ చూడలేక అప్పుడు వాళ్ళలో నెగిటివ్ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, అప్పుడు వాళ్ళలో ఏదైతే చెడు ఆలోచనలు ఉన్నాయో వాటిని బయటకు తీస్తారంట. ఇంకా ఎలా చేరుతారంటే నెమ్మదిగా మీ కాళ్ళ దగ్గర చేరుతారు, మీ కాలు పట్టుకొని లాగడానికి. అంటే నిజంగా కాలు పట్టుకొని లాగేసి కింద పడేస్తారని కాదండి ఇక్కడ అర్థం. కొంతమంది అలా కూడా అర్థం చేసుకోవచ్చు, అందుకని చెప్తున్నాను. అది కాదు అర్థం. మీ కెరియర్ని, లేకపోతే మీ మనశ్శాంతిని, లేదా మీ బిజినెస్ని, లేదా మీ జాబ్ని, లేదా మీ రిలేషన్షిప్ని పాడు చెయ్యాలి అన్న ఆలోచనతో ఉంటారు అనేది యూనివర్స్ చెప్తుంది. సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. కంట్రోల్ ఎలా అంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు అండ్ మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తారు. మీ యొక్క ప్రశాంతత ఏదైతే ఉంది, ఇక్కడ చూసారా ఫస్ట్ కార్డులో నేను చెప్పాను, మీరు చాలా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని హ్యాపీగా మీ లైఫ్కి ఏది కావాలో దాన్ని పొందడానికి ఇంకా నా కోరిక తీరబోతుంది, నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వబోతుంది, నేను ఒక హ్యాపీ మూమెంట్లోకి వెళ్ళబోతున్నాను అన్న ఆలోచన మీకు ఉంటుంది. ఆ ఆలోచన మీకు వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా హ్యాపీగా కనిపిస్తారు అండ్ మీ ఫేస్లో కూడా ఆ విజయం అనేది కనిపిస్తుంది, ఆ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సెకండ్ది అని చెప్తుంది యూనివర్స్. ఎలా అంటే డామినేట్ చేయాలని చూస్తారు, నెమ్మదిగా మీ దగ్గరికి వస్తారు, మీతో మంచిగా ఫస్ట్ మాట్లాడతారు, నెమ్మదిగా అక్కడి నుంచి అలా కాదు ఇలా కాదు అలాగా అని డామినేట్ ఫస్ట్ కంట్రోల్ చేయాలని చూస్తారు. మీరు కంట్రోల్ అవ్వకపోయేసరికి అప్పుడు డామినేట్ చేయాలని చూస్తారు, అంటే దబాయించాలని చూస్తారు. ఫస్ట్ మంచి మాటలతో మిమ్మల్ని కంట్రోల్ చేసేయాలి, మిమ్మల్ని ఎదగనివ్వకూడదు, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని చూస్తారండి. నెక్స్ట్ స్టెప్లో మీరు వినరు అని వాళ్ళకి తెలుసు.
సో విననప్పుడు డామినేట్ చేస్తారు అని కూడా యూనివర్స్ చెప్తుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్త్ అనేది మీకు ఎక్కువగానే ఉంటుంది. యూనివర్స్ మీకు అలాంటి స్ట్రాంగ్ ఎనర్జీస్ ఇస్తుంది అని చెప్తుంది. ఇక్కడ స్ట్రెంగ్త్ అని చెప్తుంది యూనివర్స్, గట్టిగా చెప్తుంది. మీరు పైన ఉన్నారు, వాళ్ళ కింద కాళ్ళు లాగుదామని చూస్తున్నారు, మీ స్ట్రెంగ్త్ అని చెప్తుంది. మీ ఏదైతే మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయో, మీ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇంకా బాగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మీరు మీ ఎనర్జీస్ని మరింత బాగా మీరు తెలివిగా వాడుకోవాలి. ఎందుకంటే ఎవరైతే లాగుతారు, ఎవరైతే మమ్మల్ని డామినేట్ చేస్తున్నారో, ఎవరైతే మా మనశ్శాంతిని పాడు చేస్తున్నారో అని మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎలా అపోజ్ చేయాలి అనేది మీలో ఉండాలి. అంటే తెలివిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క బిహేవియర్లో కూడా వాళ్ళకి చూపించాలి. దానికోసం ఎక్కడ కూడా అమ్మో వీళ్ళు మమ్మల్ని పాడు చేసేస్తున్నారు, లేకపోతే వీళ్ళు మమ్మల్ని భయపెట్టేస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అని ఏడుస్తూ కూర్చోవడం కాదు. మీ లోపల ఉన్న స్ట్రెంగ్త్ని బయటికి తీయండి, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో ఉండండి అని చెప్తుంది యూనివర్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా అలా ఆ స్ట్రెంగ్త్తోనే మీరు అయితే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రక్చరల్గా ఏదైతే స్టెప్ బై స్టెప్ మీ ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తారు. అండ్ ప్రైమరీ స్టేజ్ నుంచి స్ట్రక్చరల్గా గ్రో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక చిన్న మొక్కని వేస్తే ఆ మొక్క ఎలా చిన్నగా విత్తనం వేశారనుకోండి, దాని సాయిల్ నుంచి అంటే మట్టిలో నుంచి చిన్నగా మొలకొచ్చి ఆ మొలక నుంచి పెద్ద కొంచెం అలా అయ్యి ఆ తర్వాత అది పువ్వులు పూసి కాయలు అలా అన్నమాట. అదే ఇంకో రకంగా చెప్పుకోవాలంటే బేస్మెంట్ వేస్తాం మనం ఒక ఇల్లు కట్టడానికి. బేస్మెంట్ వేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇటుకలు పెట్టి ఒక గోడలు కట్టి స్లాబ్ వేసి అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్తాం. అలా స్ట్రక్చరల్గా ఏది ఒకే రోజు గాల్లో మాయమంత్రాలు చేసి జూమ్ అనగానే ఒక బిల్డింగ్ రాదు కదండి. అట్లా కాకుండా రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా అన్నిట్లో కూడా అట్లానే మీరు స్ట్రక్చరల్గా ప్రైమరీ స్టేజ్ అంటే కింద చిన్న దిగువ స్థాయి నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ వెళ్తారు. అది కూడా మీ యొక్క బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ సెక్యూర్డ్. ఇక్కడ చూసారా, ఒక ఆమె చాలా హ్యాపీగా పడుకుని అంటే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అండ్ బ్లాసమ్స్ ఎలా ఉన్నాయంటే చూసారా, రెడ్ రోజెస్ మీద ఆవిడ చక్కగా హ్యాపీగా ఒక వైట్ డ్రెస్ వేసుకొని పడుకుంది. అంటే ఎలా ఉంటుందండి, రెడ్ రోజెస్ మీద వైట్ డ్రెస్ వేసుకొని పడుకోవడం అంటే అర్థం ఏంటి? హ్యాపీనెస్కి అదొక సింబాలిక్గా చెప్తాం మనం. వైట్ అనేది ఒక పీస్ అంటే మనశ్శాంతి, రెడ్ రోజెస్ అనేది ఒక ప్రేమకి కానీ అభిమానానికి కానీ లేదా ఎవరికైనా మనం విష్ చేయాలన్నప్పుడు ఏమిస్తాం? రోజ్ ఇస్తాం, రెడ్ రోజ్ ఇస్తాం. పింక్ రోజ్ అలాంటివి తర్వాత విషయం, అవి మనం ఎక్కువగా ఇవ్వము. ఎప్పుడు కూడా ఎవరినైనా విష్ చేయాలంటే రెడ్ రోజ్ ఇచ్చి విష్ చేస్తాం. సో అట్లా రెడ్ రోజ్ ఎప్పుడు మన యొక్క సక్సెస్ అనేది దాని కింద ఉంటుంది అని చెప్తుంది. సక్సెస్ మీద మీరు ఒక హ్యాపీగా మీ యొక్క అది రిలేషన్షిప్లో, కెరియర్లో, బిజినెస్లో, జాబ్లో, దేనిలోనైనా కూడానండి సక్సెస్ మీద మీరు ఒక హ్యాపీగా రిలాక్స్ అవ్వగలిగిన స్టేజ్ని స్ట్రక్చరల్గా పెట్టుకుంటూ వెళ్తారు. అండ్ అక్కడ రిలాక్స్ అవుతున్నారంటే సెక్యూర్డ్గా మీరు ఆలోచిస్తున్నారు, సెక్యూర్డ్గా మేము ఇప్పుడు మాకేదైతే కాంపిటీషన్ ఉందో దాన్ని తట్టుకొని నేను ఇప్పుడు సెక్యూర్ అయ్యాను అని మీరు అనుకుంటారంట. అంటే మీకు ఎవరు ఎంత కాంపిటీషన్ ఇచ్చినా, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినా మీరు వన్ బై వన్ ఒకేసారి ఎదుగుతారు అని ఇక్కడ యూనివర్స్ చెప్పట్లేదండి. ఎవ్వరు కూడా అది రాత్రికి రాత్రే మీరు మీ లైఫ్ స్టైల్ మారుతుంది, లేకపోతే మీ లైఫ్ అంతా ఒక పెద్దగా ఇదవుతుంది అని అంటే అది జరగదు. ఎక్కడ హార్డ్ వర్క్ లేనిదే, బేస్మెంట్ స్ట్రాంగ్గా లేనిదే. అంటే మీ బేస్మెంట్ అంటే ఏంటి? మీ మైండ్ సెట్, మీ యొక్క హార్డ్ వర్క్, వీటన్నిటిని బేస్ చేసుకొని మీ యొక్క కెరియరు, ఫ్యూచరు ఉంటుందండి. మీ రిలేషన్షిప్లో కానీ మీ ఫ్యూచర్ అంతా దాని మీద ఉంటుంది. సో మీరు అలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో బేస్మెంట్ వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు కోరుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని. అండ్ ఇంకా చుట్టూ కూడా ఫ్రెండ్లీ నేచర్ని, ఎంత ఎవరు ఎన్ని డ్రామాస్ చేస్తున్నా, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నా మీ ఫ్రెండ్లీ నేచర్ని మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఎలా అంటేనండి డిసిప్లైన్డ్గా, హానెస్టీగా, అంటే ఎక్కడ కూడా నిజాయితీగానే ఉంటారు తప్ప ఏదో డబ్బు కలిసి వచ్చేస్తుంది లేకపోతే ఆ ఛాన్సెస్ కూడా వస్తాయని మీకు యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే హానెస్టీ అని వర్డ్ యూస్ చేసింది అండ్ డిసిప్లిన్డ్ అని వర్డ్ యూస్ చేసింది అంటే యూనివర్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ఆఫర్స్ ఇచ్చేవారు ఉంటారు. నువ్వు ఇలా చేస్తే
నీకు ఇంకా మంచిగా కోట్లు వస్తాయి, లేకపోతే నువ్వు ఇంకా ప్రాఫిట్స్ సంపాదిస్తావు. నీ రిలేషన్షిప్లో నువ్వు ఇట్లా అందరినీ బెదిరిస్తే నీ నీ సోల్మేట్ నీకు లొంగి ఉంటారు, లేకపోతే ఇట్లా అనమాట. ఏవో ఒకటి చెప్పడం, లేదా రిలేషన్షిప్ని అక్కడ బ్రేక్ చేసుకో అనడం, లేదా కెరియర్లో బిజినెస్లో అయితే ఈ బిజినెస్లో ఇంత కొంచెం ఏదైనా ప్రోడక్ట్లు మార్చావనుకో, కొంచెం తక్కువ క్వాలిటీని ఇచ్చావనుకో నీకు ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇట్లాంటివి చెప్పడం. లేదా నీ జాబు నీ వర్క్లోని నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీకు శాలరీ అంతే వస్తుంది, సో నువ్వు కొంచెం నీ హార్డ్ వర్క్ని తగ్గించేసి నార్మల్గా వర్క్ చేసినా నీకు ఇదే శాలరీ వస్తుంది అని ఇట్లాంటివి చెప్పడం. ఇలాంటివి ఎవరు ఎన్ని చెప్పినా ఎంత మోటివేట్ చేసినా మీరు మాత్రం ఎట్లా ఉంటారు, డిసిప్లిన్డ్గా ఉంటారంట. నేను ఇంతే, నేను ఎంత కఠినమైన సిచ్యువేషన్స్, కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా నేను నా పద్ధతులు మార్చుకోను, నేను నా నిజాయితీని వదులుకోను అన్నట్లు ఉంటారంట. అదే మీ విజయ రహస్యం అండి. ఇక్కడ చెప్తుంది అదే యూనివర్స్, అదే మీకు. అండ్ ఇండిపెండెంట్ అండ్ ఎలా ఉంటారంటే ప్రతిదీ ఇక్కడ మీరు హానెస్టీ, నిజాయితీని వదులుకోరు, చక్కగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఇండిపెండెంట్గా తీసుకోగలుగుతారు. అంటే 10 మంది 10 నిర్ణయాలను విడివిడిగా చెప్తూ ఉన్నా కూడా మీరు ఎవరి దాంట్లో ఏదైనా మంచి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అదర్ మాత్రం మీ నిర్ణయాలు, మీ డెసిషన్స్ ఏ ఉన్నాయో అది రిలేషన్షిప్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా మీ నిర్ణయాలు ఏమున్నాయో వాటిని మీరు ఫాలో అవుతారో అని యూనివర్స్ చెప్తుందండి. అండ్ ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ కొన్నిసార్లు మీరు ఇండిపెండెంట్గా ఆలోచించేయడం వలన చుట్టుపక్కల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు. అంటే మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండవు. మీ రిలేషన్షిప్ కోసమే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, నా సోల్మేట్ ఎలా ఉన్నప్పటికీ కూడా నేను ఈ పర్సన్తోనే ఉంటాను, లేకపోతే వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను, ఇట్లా మీరు అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ వెల్ విషర్స్ కానీ నువ్వు అనుకుంటుంది తప్పు, ఈ పర్సన్ ఇంకా మారు, లేకపోతే ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు మిమ్మల్ని ఏడిపించాలని చూస్తుంది, ఇట్లా చెప్తూ ఉంటారు. అట్లాంటి చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే సమ్టైమ్స్ మీరు ఏమనుకుంటారు, నేను చెప్పింది అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అన్నట్లు ఒక్కొక్కసారి ఆలోచనలో పడతారు. కానీ మీరు అనుకున్న దాని మీద మీరు హానెస్టీగా నేను రిలేషన్షిప్లోకి వెళ్ళాను కాబట్టి నేను రిలేషన్షిప్ని నేను నిజాయితీగానే కొనసాగిస్తాను, నేను డిసిప్లైన్డ్గా ఉంటాను, వాళ్ళు ఎప్పుడైతే మారుతారో వాళ్ళు తప్పు చేశారని నేను తప్పు చేయను అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది. అదేవిధంగా కెరియర్లో కానీ, జాబ్లో కానీ, రిలేషన్షిప్లో కానీ, బిజినెస్లో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ, డబ్బుల విషయంలో కానీ అన్నిట్లో కూడా మీ ఆలోచన ఇట్లే ఉంటుందంట. కొంతవరకు మీ ఆలోచనలతో మీరు డెసిషన్స్ తీసుకుంటూ వెళ్ళడం వల్ల అపోజ్ చేసేవాళ్ళు, అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, మీ డెసిషన్స్ అన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు కూడా మీ వరకు వస్తారు. అట్లాంటి టైంలో ఒక్కొక్క టైంలో మీరు ఎలా ఉంటారంటే అలోన్గా ఫీల్ అవ్వడం, అంటే అందరూ మీతో ఏకీభవించట్లేదా అన్నట్లు ఒక్కొక్కసారి రోజంతా అదే ఉండదండి. సమ్టైమ్స్ మీతో ఎవరైనా నువ్వు అది చేస్తున్నావు, మాకు ఆ డెసిషన్ నచ్చలేదు, కొంత అది కరెక్ట్ డెసిషనేనా అని ఇట్లా అంటే చాలు మీకు ఎలా ఉంటుందంటే నేను ఎవరితో ఏకీభవించలేకపోతున్నాను, నా పద్ధతులు నాకున్నాయి, నా డిసిప్లిన్ నేను వెళ్తున్నాను, నా పనులలో నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో నా కట్టుబాట్లకి నేను విలువ ఇస్తాను అన్నట్లు మీరు ఒక దగ్గర కూర్చోవడం, ఆలోచించడం, నేను ఎందుకు నచ్చట్లేదు, నేను తీసుకునే డెసిషన్ నేను ఎందుకు అందరికీ యాక్సెప్ట్ చేయించలేకపోతున్నాను, ఇట్లాంటి ఆలోచన కూడా వస్తుందంట. ఇంకొకటి ఏంటంటే యథార్థవాది లోక విరోధి. మీరు యథార్థంగా మీరు హానెస్టీగా అని చెప్పేసాను ముందే యూనివర్స్ చూపించింది. అంటే నిజాయితీగా మీరు నిజాలు మాట్లాడుతున్నా, నిజంగా పనులు కరెక్ట్గా చేస్తున్నా, జనాలు కొంత మీరు వాళ్ళలాగా ఉంటే వాళ్ళలాగే ఆలోచిస్తే మీరు డిస్టర్బ్ అవ్వరు. కానీ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు, మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు కొంత ప్రతిదీ కూడా డిసిప్లిన్డ్గా నేను నిజాయితీగా ఉన్నాను, నేను కట్టుబడి ఉన్నాను, ప్రతి డెసిషన్కి నేను కట్టుబడి ఉన్నాను, నేను కరెక్ట్గా చేసుకెళ్తున్నాను, ఇంకా నాలో తప్పేముంది, నేను చేసుకుంది ప్రతి ఒక్కరికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు నాతో అగ్రీ అవ్వట్లేదు అన్నట్లు, లేదా నేను తీసుకున్న డెసిషన్ రాంగ్ అని ఎలా చెప్తున్నారు అన్నట్లు ఒక ఆలోచన అయితే మీలో వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే ఏది జరుగుతున్నా కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఆన్ సెట్ వెల్కమ్, ఏదైతే మీకు కావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి ఒక హ్యాపీ మూమెంట్ని మీరు ఒక ప్లేస్లో కూర్చొని వెల్కమ్ చెప్పే విధంగా మీ లైఫ్ అయితే బ్యూటిఫుల్ లైఫ్ అన్నమాట.
అంటే మీ బ్యూటిఫుల్ లైఫ్ ఏదైతే ఉందో, మీరు కోరుకున్న లైఫ్ ఏదైతే ఉందో, బ్యూటిఫుల్ లైఫ్ అంటే అందమైన జీవితం. అందమైన జీవితం అంటే ఏంటండి? అందమైన జీవితం అంటే అందం అని వాడి జీవితం అని వాడామంటే అందులో అన్నీ ఉంటాయి. అందులో హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, అన్ని కెరియర్ బాగుంటుంది, ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అది అందమైన జీవితం. అట్లాంటి అందమైన జీవితాన్ని మీరు స్వాగతం చెప్పొచ్చు. మీకు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. మీరు ఇక మీదట మీ లైఫ్లో కోరుకున్నవి ఏవైతే ఉన్నాయో, అంటే ఏది పడితే అది కాదండి, మీరు కోరుకున్న ఏదైతే ఉందో అట్లాంటి ఒక మంచి మూమెంట్స్ని అన్నిటినీ కూడా మీరు చక్కగా వెల్కమ్ చెప్తూ మీరు హ్యాపీగా దాన్ని స్వాగతిస్తారట. అంటే మీ యొక్క అందమైన జీవితానికి మీరు చక్కగా మీరు డెసిషన్స్ తీసుకుని డిసిప్లిన్డ్గా ఉంటూ మీరు అనుకున్నవన్నీ సక్సెస్ని సాధిస్తూ మీ యొక్క మంచి భవిష్యత్తుకు మీరు స్వాగతం చెప్పే విధంగా ఉంటారు. అదేవిధంగా యూనివర్స్ కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా హెల్ప్ అనేది అందిస్తుంది. ఇవన్నీ కూడా యూనివర్స్ ఇవ్వకుండా మీకు రావు కదండి. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో ప్రతి విషయాలను కూడా మీరు స్ట్రాంగ్గా ఉండండి, మీరు స్ట్రెంగ్త్ ఎక్కువ డెవలప్ చేసుకోండి, హానెస్టీగా ఉండండి అండ్ డిసిప్లిన్డ్గా ఉండండి అని ఇక్కడ చెప్పేసింది యూనివర్స్. మీరు ఈ పాయింట్స్ని తీసుకున్న మరుక్షణంలో లైఫ్లో మంచి చేంజెస్ అనేవి జరుగుతాయి. మీరే ఒక దగ్గర కూర్చుని మీ లైఫ్కి సంబంధించిన ఒక మంచి జీవితాన్ని మీరు ఆహ్వానించే విధంగా మీకు పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. అలాంటి పరిస్థితులు చక్కబడబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది అండ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.